మనం ప్రీవియస్ సెషన్స్లో మ్యాటర్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. అండ్ మ్యాటర్ అంటే ఏంటనేది తెలుసుకున్నాము. ఈ మ్యాటర్ అనే పదార్థం ఎలా తయారైందన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఈ పదార్థంలో పార్టికల్స్ అనేవి ఉంటాయన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఈ పార్టికల్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అండ్ ఈ క్యారెక్టరిస్టిక్స్లో 2 క్యారెక్టరిస్టిక్స్ మనం డిస్కస్ చేసాం కూడా. ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఈ పార్టికల్స్ ఏవైతే మ్యాటర్లో ఉన్నాయో ఒక పార్టికల్కి మధ్య స్పేస్ అనేది ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అండ్ రెండో విషయం ఏంటంటే ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి మ్యాటర్లో అన్న విషయాన్ని తెలుసుకున్నాం. కానీ ఈ మూమెంట్ అనేది మనం ఏ మ్యాటర్ని తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఈ మూమెంట్ అనేది ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. సో గ్యాసెస్లో ఈ పార్టికల్స్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, లిక్విడ్స్లో తక్కువ ఉంటుంది, సాలిడ్స్లో ఇంకా తక్కువ ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ సెషన్లో వి విల్ ట్రై టు అండర్స్టాండ్ వన్ ఆఫ్ ద థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ పార్టికల్స్. ఈ థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ని అర్థం చేసుకోవడంలో 4 ఎక్స్పెరిమెంట్స్ని ఉపయోగిస్తాం. ఓకేనా. ఈ 4 ఎక్స్పెరిమెంట్స్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక క్లాస్లో 40 మంది ఉన్నారనుకోండి. ఓకేనా. ఈ 40 మందిని నేనేం చేస్తున్నానంటే 4 గ్రూపులుగా డివైడ్ చేస్తున్నాను. గ్రూప్ 1లో 10 మంది, గ్రూప్ 2లో 10 మంది, గ్రూప్ 3లో 10 మంది అండ్ గ్రూప్ 4లో 10 మంది. సో నేనేం చేస్తున్నానంటే గ్రూప్ 1ని పిలుస్తున్నా, లైన్గా నిల్చుకోమంటున్నాను. అండ్ ఈ నిల్చుకున్న వాళ్ళని ఒక చైన్ లాగా ఫామ్ అవ్వమంటున్నాను. ఎలా ఫామ్ అవ్వమంటున్నానంటే సపోజ్ నేను కూడా ఆ గ్రూప్లో ఒక మెంబర్ అనుకోండి. నేనేం చేస్తున్నానంటే నా పక్క 2 ఉంటారు కదా, ఇటుపక్క ఒకరు ఉంటారు. నేను వాళ్ళ బ్యాక్ సైడ్ నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు హోల్డ్ దెమ్ లైక్ దిస్. ఓకే. అండ్ సేమ్ వే ద గాయ్ హూ ఈస్ స్టాండింగ్ బిసైడ్ మీ, హీ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు హోల్డ్ మీ లైక్ దిస్. సో అలా ఒకరు ఒక చైన్గా ఫామ్ అవుతూ 10 మంది ఒక చైన్గా ఫామ్ అయ్యారన్నమాట. ఓకే. అండ్ గ్రూప్ 2ని పిలుస్తున్నాను. ఈ గ్రూప్ 2ని ఏం చెప్పారంటే మీరు జస్ట్ ఇట్లా హోల్డ్స్ హ్యాండ్ చేయండి టుగెదర్ అండ్ యూ ఫార్మ్ ఏ చైన్ అన్నాను. ఓకే. సో ఎవ్రీ వన్ ఆర్ హోల్డింగ్ దేర్ హ్యాండ్స్ లైక్ దిస్, దే ఫార్మ్డ్ ఏ 10 మెంబర్ చైన్. ఓకే. నౌ ఐ కాల్డ్ అపాన్ గ్రూప్ 3. ఈ గ్రూప్ 3ని మీరు కూడా ఒక చైన్ లాగా ఫామ్ అవ్వాలి. కానీ ఎలా ఫామ్ అవుతారంటే యూ జస్ట్ హ్యావ్ టు టచ్ యువర్ ఫింగర్ టిప్స్ అని చెప్పాను. సో అందరూ ఇలా ఫింగర్ టిప్స్ని పట్టుకున్నారు. ఓకే. తరువాత గ్రూప్ 4కి ఏం చెప్పానంటే ఒక్కొక్క గ్రూప్లో ఉన్న చైన్ని బ్రేక్ చేయమని చెప్పాను. 3 చైన్స్ ఫామ్ అయ్యారు కదా, ఈ 3 చైన్స్ని ట్రై టు బ్రేక్ దమ్ అని చెప్పాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే కెన్ యూ గెస్ వాట్ వుడ్ బి ద అబ్జర్వేషన్ ఇన్ దిస్ 3 కేసెస్? ఫస్ట్ కేసులో గ్రూప్ 1ని చూసినట్లయితే వీళ్ళని బ్రేక్ చేయమంటే దే స్ట్రగుల్ టు బ్రేక్ దట్ చైన్. ఎందుకు స్ట్రగుల్ అయ్యారంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నారు ఒకరి మీద ఒకరు. సో వీళ్ళకి ఈ చైన్ని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సింది వచ్చింది. ఎక్కువ ఫోర్స్ ఎందుకు అప్లై చేయాల్సింది వచ్చిందంటే ఈ ఒక్క పిల్లాడికి మధ్య ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ చైన్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకు వాళ్ళు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సింది వచ్చింది. అలానే సెకండ్ కేసులోకి వచ్చేసరికి ఫస్ట్ కేసు కంటే కొంత తక్కువ ఫోర్స్లోనే వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. అండ్ థర్డ్ కేసుకి వచ్చేసరికి దే ఈజీలీ బ్రోక్ దట్ పర్టికులర్ చైన్. ఎందుకు ఇలా జరిగిందంటారు? సో ఫస్ట్ కేసులో ఏమో ఎక్కువ ఫోర్స్ అప్లై చేశారు, సెకండ్ కొంచెం తక్కువ, థర్డ్ కేసులో చాలా ఈజీగా దాన్ని చైన్ బ్రేక్ చేశారు. సో ఎందుకు ఇలా జరిగిందంటే ఒక పర్సన్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫస్ట్ కేసులో స్ట్రాంగ్ ఉంది, సెకండ్లో కొంత తక్కువ ఉంది, థర్డ్ కేసులో అసలు చాలా తక్కువ ఉంది కానీ చాలా తక్కువ ఉంది. ఇలానే మ్యాటర్లో కూడా టైప్ ఆఫ్ మ్యాటర్ని బట్టి, మన చుట్టూ ఉన్న వస్తువులను బట్టి, మన చుట్టూ ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ని బట్టి ఏంటంటే దాంట్లో ఉన్న పార్టికల్కి మధ్య డిఫరెంట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఎక్కడైతే ఈ చైన్లో ఫోర్స్ ఆఫ్ డిఫరెంట్ అట్రాక్షన్స్ మనం చూసామో పార్టికల్కి మధ్య డిఫరెంట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఓకే. దాన్ని మనం ఇంకొక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే సపోజ్ నేను ఒక ఐరన్ నెయిల్ తీసుకున్నా. ఓకే. సో దిస్ ఈజ్ అన్ ఐరన్ నెయిల్. ఓకే. అండ్ సిమిలర్లీ ఐ టుక్ వన్ చాక్ పీస్. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, అలాంటి ఒక చాక్ పీస్ని తీసుకున్నాను. అండ్ ద థర్డ్ థింగ్ ఐ టుక్ ఏ స్మాల్ రబ్బర్ బ్యాండ్. ఈ 3 థింగ్స్ని తీసుకున్నాను. ఈ మూడిటి ద్వారా నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ట్రైంగ్ టు బ్రేక్ దెమ్. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఏది మీరు ఈజీగా బ్రేక్ చేయగలరు
చెప్పండి, ఆలోచించండి. సో లెట్స్ థింక్ అండ్ ఆన్సర్ వెరీ క్లియర్లీ. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ టు బ్రేక్ దిస్ ఐరన్ నెయిల్ కంపేర్ టు ద చాక్ పీస్? చాలా కష్టం కదా. అండ్ ఇంకోటి ఏంటంటే అయన్ అనేది అయన్ పార్టికల్స్ ద్వారా తయారై ఉంటుంది, చాక్ పీస్ అనేది చాక్ పీస్ పార్టికల్స్ ద్వారా తయారై ఉంటుంది. సో ఈ అయన్ని బ్రేక్ చేయడంలో మనం చాలా స్ట్రగుల్ అవుతాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ దట్. ఓన్లీ బై హ్యామరింగ్ ఇట్ విత్ సో మచ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యూ కెన్ బ్రేక్ దిస్ అయన్ పీస్. బట్ ఇది మాత్రం జస్ట్ ఇలా బ్రేక్ చేయొచ్చు, అవునా కాదా? సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బ్రేక్ దిస్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ rubber band, you have to stretch it so strong, you have to apply some force which could overcome the particle attraction between all these particles. So నేను ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే ఈ చాక్ని ఫస్ట్ ఈజీగా బ్రేక్ చేయొచ్చు, అండ్ ద వన్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బ్రేక్ ఇస్ దిస్ ఐరన్ నెయిల్. ఎందుకు ఇలా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ అప్లై చేయాల్సి వస్తుంది? అన్నిటికీ ఒకటే ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా డిఫరెంట్గా ఉంది అని అంటే వీటిలో ఉండే పార్టికల్స్ అనేవి వేరు. దీంట్లో ఐరన్ పార్టికల్స్ ఉన్నాయి, దీంట్లో చాక్ పార్టికల్స్ ఉన్నాయి, దీంట్లో రబ్బర్ బ్యాండ్ పార్టికల్స్ ఉన్నాయి. అండ్ ఆ పార్టికల్కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది కూడా వేరనమాట. దీంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో ఇంకా చాలా తక్కువ ఉంది. అందువల్లే నేను తక్కువ ఫోర్స్తో బ్రేక్ చేయగలుగుతున్నాను అనమాట. మీకు అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్ దిస్ ఎగ్జాంపుల్? సో ప్రతి మ్యాటర్కి మధ్య, మ్యాటర్లో ఉండే పార్టికల్స్కి మధ్య కొంత అట్రాక్టివ్ ఫోర్స్ అనేది అయితే ఉంది. కానీ ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్గా వీకా అనేది దాంట్లో ఉన్న పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఇంకొక థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఒక పూల్కి వెళ్ళారా? సో యూ వెంట్ ఫర్ సమ్, మేబీ యూ వెంట్ టు సమ్ వాటర్ వరల్డ్, టు ప్లే సమ్ గేమ్స్ అనుకోండి. మీరు చూసినట్లయితే చిన్న పిల్లలు కూర్చొని ఉంటారు, వాళ్ళు స్లోగా వాటర్ని తీసుకొని ఇట్లా పామ్స్లో ఆడుకుంటూ ఉంటారు. చూసారా ఎప్పుడన్నా? సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఒక పిల్లాడు ఎవరైతే కూర్చొని ఉన్నారో జస్ట్ వాటర్ దగ్గర, హీ విల్ కట్ ద వాటర్ అండ్ హోల్డ్ ఇట్ ఇన్ హిస్ పామ్స్, కరెక్ట్? సో నా క్వశ్చన్ ఏంటంటే, వై హీ ఈజ్ ఏబుల్ టు కట్ ద వాటర్ త్రూ హిస్ హ్యాండ్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్ అనేది నా క్వశ్చన్. ఫస్ట్ రీజన్ చూద్దాం. సో హీఈస్ ఏబుల్ టు కట్ త్రూ వాటర్. అది ఏం చెప్తుందంటే, ద చైల్డ్ ఈజ్ ఏబుల్ టు అప్లై ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ టు బ్రేక్ ద బాండ్ బిట్వీన్ దిస్ వాటర్ పార్టికల్స్. అంటే ఈ వాటర్కి మధ్య పార్టికల్స్ యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో దిస్ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు కట్ దట్ వాటర్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ ఇన్ హిస్ హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై హీ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ ద వాటర్ ఇంటాక్ట్ టుగెదర్ అనేది నా క్వశ్చన్. సో ద రీజన్ ఈజ్, ఈ వాటర్ ఏంటంటే మేడప్ ఆఫ్ పార్టికల్ టు పార్టికల్, అండ్ ఈ పార్టికల్కి మధ్య కొంత అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంది, కానీ అది చాలా వీక్గా ఉంది. బట్ దట్ ఈస్ మేకింగ్ దిస్ వాటర్ కమ్ టుగెదర్. దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ ఏబుల్ టు హోల్డ్ ద వాటర్ టుగెదర్. అర్థమైందా? దట్ ఈస్ ద రీజన్ ద చైల్డ్ హూ ఈస్ సెట్టింగ్ అండ్ ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ పూల్ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ దిస్ వాటర్ టుగెదర్ ఇన్ హిస్ పామ్స్. అర్థమైందా? అండ్ అట్ ద సేమ్ టైమ్, ఇఫ్ దెర్ ఈస్ సమ్ డైవర్ హూ ఈస్ డైవింగ్ ఇన్ టు దట్ పూల్, ఓకే, మీరు చూసారనుకోండి, హీ ఈజ్ ఆల్సో కటింగ్ త్రూ వాటర్, హీ ఈజ్ ఆల్సో డైవింగ్ ఇన్ టు ద వాటర్ అండ్ హీ స్ప్లాషింగ్ ద వాటర్ అవే యాజ్ హీ డైవ్ ఇన్. చూసారా ఎప్పుడైనా ఈ అబ్జర్వేషన్ని? ఇలా ఎందుకు జరుగుతుంది? అండ్ అట్ ద సేమ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్, ఈ పూల్ ఏదైతే ఉందో ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి, మొత్తం ఐస్గా అయిపోయింది అనుకోండి, డూ యూ థింక్ ద డైవర్ విల్ బీ ఏబుల్ టు డైవ్ ఇన్ టు దట్ ఐస్? And do you think he will just come the way he dived into the water? That will hurt him a lot. ఎందుకంటే వాటర్ స్టేట్లో ఉన్నప్పుడు వాటర్లో ఉన్న పార్టికల్కి మధ్య వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేది ఉన్నాయి. అందువల్ల డైవర్ వాజ్ ఏబుల్ టు ఈజీలీ కట్ త్రూ వాటర్ విత్ ద ఫోర్స్ దాట్ హీ ఈజ్ డైవింగ్ ఇన్. అందువల్ల వాటర్ ఇట్లా బ్రేక్ అయినాయి. సో హీ ఈజ్ ఏబుల్ టు డైవ్ ఇన్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు డిస్ప్లేస్ దట్ వాటర్. కానీ ఐస్ కేస్లో పార్టికల్ ఆఫ్ ఐస్ అది కూడా వాటర్ లాంటి పార్టికల్, కానీ దీని యొక్క అట్రాక్షన్ అనేది పెరిగిపోయింది. ఈ అట్రాక్షన్ పోయిన దానివల్ల ఈ డైవర్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు యాక్చువల్లీ స్పెండ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ టు బ్రేక్ దట్ ఐస్. అందువల్ల ఆ పాండ్ అనేది స్టిల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ పూల్ అనేది ఏదైతే ఫ్రీజ్ అయిపోయిందో దట్ విల్ బీ రియలీ స్ట్రాంగ్. కరెక్ట్?
డూ యూ అండర్స్టాండ్ ద రీజన్ హియర్? And I hope you understood what we discussed in today's session. That was the one characteristic of matter. అది ఏంటంటే ఒక పార్టికల్కి మధ్య మ్యాటర్లో ఎప్పుడు ఒక అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. కానీ ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పాను, దాంట్లో ఉన్న టైప్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మనం చూసినట్లయితే అయన్కి ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది పార్టికల్కి మధ్య, వెరాస్ చాక్లో ఉన్న పార్టికల్స్కి తక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉందన్నమాట. కానీ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మాత్రం ఉంది. అర్థమైందా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.